మెదక్ చిన్నశంకరంపేట్ మండలం కమరం తండాలో వారం రోజులుగా సంచరిస్తున్న చిరుతపులిని పట్టుకున్నారు అటవీ శాఖ అధికారులు. ఆ ప్రాంతంలో సంచరిస్తూ మేకలు, ఆవు, దూడల్ని చంపి తింటున్న చిరుతను బోన్లోకెక్కించారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో పులి సంచారాన్ని అంచనా వేసి మాటు వేసి పట్టుకున్నారు. వల్లూరు అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు. అక్కడి నుంచి జూకు తరలించారు అధికారులు. చిరుత సంచారంతో వారం రోజులుగా స్థానిక ప్రజలు వణికిపోయారు. చిరుత ఎప్పుడు ఎట్నుంచి వస్తుందో అని హడలెత్తిపోయారు. మేకలు, ఆవులు, దూడల్ని చంపుకు తింటూ ఉండటంతో బెంబేలెత్తిపోయారు. అటవీ శాఖ అధికారులు మాటు వేసి పట్టుకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. బయట సంచరిస్తున్న చిరుతను పట్టుకోవడం అధికారులకు సవాలే. కానీ స్థానికులు ఇచ్చిన సమాచారంతో బోన్ ఏర్పాటు చేసి పట్టుకున్నారు. చిరుత సంచరించే ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పట్టుకున్నారు. భయం అనిపించింది. ఆ భయంతో అందరికి చెప్పుకుంటూ ఉన్నాం. ఒకసారి ఇక వరి కావాలంటే కూడా దెంకొచ్చింది మా వాళ్ళు వరుతుంటే. ఇక భయంగా మాకు నిద్ర లేదు. ఇక రాత్రికి మొన్న శనుకులకు నిన్న వర్షం వచ్చింది కదా, వర్షానికి శనుకులకు మేము రాకపోయేసరికి అచ్చెత్తుకుని వచ్చింది. వెనక వర్షం వెలిచిపోయినాక వచ్చే వరకు లేగలేదు. భయం ఎంతో మాకు భయం అనిపించింది. ఆ భయంతో అందరికి చెప్పుకుంటూ ఉన్నాం. ఒకసారి ఇక వరి కావాలంటే కూడా దెంకొచ్చింది మా వాళ్ళు వరుతుంటే. ఇక భయంగా మాకు నిద్ర లేదు. ఇక రాత్రికి మొన్న శనుకులకు నిన్న వర్షం వచ్చింది కదా, వర్షానికి శనుకులకు మేము రాకపోయేసరికి ఏమందంటే ఈ తాండ నుంచి పెద్ద తాండ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏమని ఇక్కడ ఆవు తిన్నా సార్, ఆవు లేక తిన్నదని సార్. నిన్న సాయంత్రం 5 గంటలకు వచ్చినాం. వచ్చేసి అది చూసేసి మన ఇక మెదక్లేదు రెస్టారెంట్లో దాన్ని బోన్ తెచ్చి పెట్టినాం. ఏదన్నా దాన్ని సీసీ కెమెరాలు కట్టేసి బోన్ తెచ్చి పెట్టినాం. దాన్ని ఏ జంతువునైనా కానీ దాన్ని పట్టి ఇచ్చేయాలి. మొన్న కూడా అక్కడ వల్లూరులో దాడి చేసినాం. దాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు జూ పార్క్లో వేసామన్నమాట. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా రిపోర్టర్ హేమంత్ అందిస్తారు. హేమంత్, చెప్పండి, చిరుతను పట్టుకోవడానికి అటవీ శాఖ అధికారులు పడ్డ కష్టం ఏంటి? ప్రతిభ గడిచిన వారం 15 రోజులుగా సంగారెడ్డి జిల్లా అదేవిధంగా మెదక్ జిల్లాలోని పలు గ్రామాల రైతుల్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నటువంటి చిరుతను ఎట్టకేలకు ఫారెస్ట్ అధికారులు కాపుగాసి పట్టుకున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చిన్నశంకరంపేట మండలం కమరం తాండాలో గడిచిన 10-15 రోజులుగా పలు మేకల్ని, ఆవు లేగ దూడల్ని కూడా చంపుతున్నట్టుగా ఆనవాళ్లు ఉన్నాయి. ఈ ఆనవాళ్లను ఆధారంగా చేసుకొని ఫారెస్ట్ అధికారులు సీసీ కెమెరాలు ముందుగా ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన తర్వాత చిరుత ఏ ప్రాంతాల్లో ఎక్కువగా సంచరిస్తుంది, దాని పాదముద్రలు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయని గమనించిన తర్వాత కొన్ని బోన్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ప్రత్యేకంగా చిరుతల కోసమే తయారు చేసినటువంటి ఈ బోన్స్ ని పెట్టిన తర్వాత వారం రోజుల పాటు పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికార యంత్రాంగం మొత్తంగా కూడా కాపుగాసి పట్టుకున్నట్టుగా మనం పేర్కొనవచ్చు. అయితే ఇది కమరం తాండా చిన్నశంకరంపేట మండలంలోని పలు గ్రామాల్లో వారం రోజులుగా అంటే
వారం 10 రోజులుగా మొత్తంగా కూడా లేగదూడల్ని చంపి తిన్నట్టుగా పలు దఫాలుగా ఫిర్యాదులు ఫారెస్ట్ అధికారులకు అందాయి. మొదట్లో ఇది చిరుత కాదు హైనా అని చెప్పేసి కొట్టిపారేయడం జరిగింది. అందుకు సంబంధించినట్టుగా ఆ హైనా అయితే పట్టుకోవడానికి చాలా సులువుగా ఉంటుందని చెప్పేసినప్పటికీ కూడా ఇది తర్వాత దొరకకపోవడంతో చిరుతగా నిర్ణయించుకొని వాటి కోసం బోన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ రోజు తెల్లవారుజామున ఇది బోన్లో చిక్కడంతో స్థానికంగా ఉన్నటువంటి రైతులంతా కూడా పశువుల కాపర్లంతా కూడా ఊపిరి పీల్చుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం దీన్ని వల్లూరు ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడి నుంచి జూకి తరలిస్తామని చెప్పేసి పేర్కోవడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో చిన్నశంకరంపేట మండలం కానివ్వండి, హుస్నాబాద్ మండలాల్లో కూడా చిరుతలు బాగా సంచరిస్తున్నాయి. అయితే హుస్నాబాద్ మండలంలో ఇటీవల ఒక చిరుతని చంపి దాని కాళ్ళు నరకపోయిన ఘటన కూడా చోటు చేసుకుంది. అయితే హుస్నాబాద్ నుంచి మొదలుకొని చిన్నశంకరంపేట, సంగారెడ్డి వరకు ఉన్నటువంటి పర్వత శ్రేణుల్లో చిరుతలు బాగా సంచరిస్తున్నాయి కాబట్టి దీని మీద ఫారెస్ట్ అధికారులు దాని గణాంకాలను కూడా లెక్కగట్టాలని చెప్పేసి ఇప్పటికే స్థానికంగా డిమాండ్ వెలువడుతుంది. దాంతోపాటు చిరుతలే కాకుండా ఎలుగుబంట్లు, హైనాలు కూడా ఊర్లలోకి వస్తున్నట్టుగా ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రతిభ రైట్ అహ్మద్, థ్యాంక్ యూ. ఇక ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.